అందరికీ నమస్కారం. తెలుగు కథామాలికకు స్వాగతం. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తండ్రికి తన పొలంతో ఉన్న అనుబంధం. కొడుకుల అవసరాల కోసం పొలాన్ని అమ్మాలనుకున్న కొడుకులకు బుద్ధి చెప్పిన తండ్రి కథ. ఇప్పుడు వినేద్దామా మరి? ఏమండి అంటూ మాధవి తన భర్తతో ప్రేమగా, వర్షం పడుతుంది, ఈ వర్షంలో మీరు బయటకు వెళ్ళడం అంత అవసరమా అంటూ భర్త వేణుగోపాల్తో ఎంతో ప్రేమగా చిన్నపిల్లలకు ఎలా జాగ్రత్తలు చెప్తారో అలాగే తన భర్తకు కూడా ప్రేమతో మందలిస్తుంది మాధవి. తెలుసులేవే, నేనేమీ చిన్నపిల్లవాడిని కాదు. 40 సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఇదే దారిలో నడుస్తున్నాను. నాకు ఎక్కడ ఏ వస్తువులు ఉన్నాయో కళ్ళు మూసుకొని కూడా చెప్పగలను అంటూ తన భార్యతో సరదాగా సంభాషిస్తున్నాడు వేణుగోపాల్. బయట వర్షం పడుతుంది, ఇలా రా. మనం ఇలా వర్షంలో ఆరుబయట కూర్చొని ఎన్ని రోజులవుతుంది? తన భార్య అయిన మాధవితో ఈసారి వర్షం చాలా అద్భుతంగా పడుతోంది. ఈసారి మన పంట పొలాలలో మనకు మంచి ఆదాయం వస్తుంది అంటూ ఎంతో సంతోషంగా తన భార్యతో చెబుతున్నాడు వేణుగోపాల్. అవునండి, ఈసారి వర్షాలు బాగా పడటంతో సంవత్సరానికి 2 పంటల దాకా మనకు పండుతాయి. మరియు ఈసారి ఆదాయం కూడా అదే విధంగా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది అంటూ సమాధానమిచ్చింది మాధవి. అలా ఆ దంపతులిద్దరూ చిలక గోరింకల్లాగా కాసేపు ముచ్చటించుకున్నారు. వేణుగోపాల్ దంపతులకు 2 సంతానం. వారు విజయ్ మరియు సుధాకర్. వేణుగోపాల్ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. వేణుగోపాల్ తండ్రి కూడా ఒక రైతు కుటుంబంలో నుండి రావటం వలన వేణుగోపాల్కి వ్యవసాయం చేయటం అంటే చాలా ఇష్టం. అదే కాక తన తండ్రి తనకు వంశపారంపర్యంగా వస్తున్న 10 కుంటల భూమి కొడుకుకు రాసిచ్చాడు. దానిని వేణుగోపాల్ సాగు చేసుకొని 10 కుంటలు కాస్త 5 ఎకరాలుగా మార్చాడు. ఆ 10 కుంటల భూమిని వేణుగోపాల్ 30 సంవత్సరాలు కష్టపడి దాన్ని 5 ఎకరాలుగా మార్చాడు. వేణుగోపాల్ యొక్క కుటుంబం మొత్తం ఆ పొలాల మీదే ఆధారపడి ఉన్నాయి. మరియు 30 సంవత్సరాల నుండి వేణుగోపాల్ కష్టపడి తన 2 పిల్లలని ఆ పంటలపై వస్తున్న ఆదాయంతోనే వారి జీవితం గడిపారు. పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చదివించాడు వేణుగోపాల్. మరియు వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చేశాడు. వయసు పైపడటంతో వేణుగోపాల్ తన వృత్తిని కొనసాగించలేకపోయాడు. కానీ వేణుగోపాల్ తన జీవితకాలంలో తన కుటుంబం కన్నా తన పొలంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఆ పొలమే వేణుగోపాల్ యొక్క కష్టసుఖాలు చూసింది. అందుకే అతనికి ఆ పొలం అంటే పంచప్రాణాలు. వయసు పైపడిన తర్వాత వేణుగోపాల్ తన పొలాలను కౌలుకి ఇచ్చాడు. దీనిపై వస్తున్న ఆదాయంతో ఆ దంపతులు 2 తమ కాలం గడుపుతున్నారు. వేణుగోపాల్ దంపతులు చాలా బాగా మరియు సంతోషంగా జీవిస్తున్నారు. మరియు వారి పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వటంతో వాళ్ళ ఉద్యోగాలు చేసే చోటే స్థిరపడ్డారు. వాళ్ళు చాలా బిజీ అయిపోయారు. ఎంతగా అంటే కనీసం కనీపించిన తల్లిదండ్రులను కూడా ఎలా ఉన్నారు అని మనస్ఫూర్తిగా పలకరించలేనంత బిజీగా ఉన్నారు కొడుకులు. ఎక్కడ పలకరిస్తే తమ తల్లిదండ్రుల బాధ్యత తమ తల మీద పడుతుందో అనుకొని ఆ కొడుకులిద్దరూ తమ తల్లిదండ్రులకు ఫోన్ చేయటమే మానేశారు. అదేంటి అని ప్రశ్నిస్తే తమకి టైం లేదనో లేక మళ్ళీ ఫోన్ చేస్తామనో ఫోన్ పెట్టేసేవారు. పిల్లలను ఎంత చూడాలని అనుకున్నా తల్లిదండ్రులకు పట్టించుకోవకపోవటంతో వేణుగోపాల్ దంపతులకు కూడా చేసేదేమీ లేక అలాగే కాలం గడుపుతూ ఉన్నారు. హఠాత్తుగా ఒకరోజు వేణుగోపాల్ ఇంటికి ఒక ఉత్తరం వచ్చింది. అది తన పెద్ద కొడుకైన విజయ్ రాశాడు. అందులో ఇలా ఉంది: నాన్న, నేను మరియు నా భార్య పిల్లలు క్షేమం. అమ్మ ఎలా ఉంది? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నాను. దానికంటే ముందు కొన్ని రోజులు మీ దగ్గరికి వచ్చి కాలం గడిపి ఆ తర్వాత నేను నా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. మరియు బిజినెస్కి కొంత డబ్బు అవసరం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న పొలం అమ్మేద్దాం అనుకుంటున్నాను.
తమ్ముడు కూడా ఏదో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మేమిద్దరం వచ్చే సంక్రాంతికి ఇంటికి వచ్చి ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటాము. పైగా మీకు వయసు పైపడటంతో మీరు ఇక ఒంటరిగా ఉండలేరు కాబట్టి నిన్ను అమ్మను మాతో పాటు తీసుకొని వెళ్తాము, సిద్ధంగా ఉండండి అంటూ పెద్ద కొడుకైన విజయ్ ఉత్తరంలో రాశాడు. ఇది చదివిన వేణుగోపాల్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇన్ని సంవత్సరాలుగా తనకు తిండి పెట్టిన పొలాన్ని అమ్మాలి అన్న ఆలోచన తన కొడుకులకు రావటంతో చాలా భావోద్వేగానికి గురయ్యాడు. కానీ దానిని భార్య ముందు బయటకి చూపలేక బాధను దిగమింగుకొని, మాధవి, నేను అటుగా పొలం దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ భార్యతో చెప్పి పొలం దగ్గరకు వెళ్ళాడు వేణుగోపాల్. మాధవికి అసలు ఉత్తరంలో ఏం రాశారో అర్థం కాలేదు. పైగా చదవాలంటే తనకు అంతగా చదువు రాదు. అటు వీధిలోకి వచ్చి అటూ ఇటూ చూసింది. అటుగా వెళుతున్న తన మనవడు వయసుతో ఉన్న అబ్బాయిని పిలిచి తన చేతిలో ఒక లడ్డు పెట్టి, బాబూ, నాకు కొంచెం ఈ ఉత్తరం చదివి పెట్టు అంటూ అడగటం మొదలుపెట్టింది. దీనితో అతను తన చేతిలో ఉన్న లడ్డుని తినేసి, అమ్మమ్మ, నేను చదువుతాను, నువ్వు విను అంటూ చదవటం మొదలుపెట్టాడు. ఉత్తరమంతా విన్న మాధవికి ఒక్కసారిగా తల మీద పిడుగు పడినట్టయింది. తను నిలబడిన చోటే కూలబడిపోయింది. పొలానికి వెళ్ళిన వేణుగోపాల్ అటూ ఇటూ తిరుగుతూ ఆ ఉత్తరంలో రాసిన తన కొడుకు మాటలను గుర్తు చేసుకుంటూ, ఇన్ని సంవత్సరాలుగా ఉన్న ఈ పొలాన్ని ఒక్కసారిగా అమ్మేయాలా అంటూ మదిలో ఎన్నో ప్రశ్నలు తిరుగుతూ ఉన్నాయి. మరియు కళ్ళల్లో నుండి నీళ్లు వస్తున్నా బాధను దిగమింగుకుని కండువాతో తుడుచుతూ తన పొలం మొత్తం తిరిగి చూస్తున్నాడు. సాయంత్రం అవ్వటంతో తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. ఆ భార్యాభర్తల బాధకు అవధులే లేవు. ఆలోచనలతో అలసిపోయి ఇద్దరూ విశ్రాంతి తీసుకున్నారు. తెల్లారింది. కానీ వేణుగోపాల్ మనసు అస్సలు కుదురుగా లేదు. పొద్దున లేచినప్పటి నుండి ఏదో ఆలోచిస్తూ ఆరు బయటే కూర్చొని ఉన్నారు. అసలేం తక్కువ చేశాను నా కొడుకులకు నేను? నా ఒళ్ళు హూనం చేసుకొని మరీ వ్యవసాయం చేసి వచ్చిన డబ్బుతో నేను ఒక్క పూట తిని పిల్లలకు మాత్రం 3 పూటల కడుపు నిండా భోజనం పెట్టాను. మరియు నా శక్తికి మించి వాళ్ళు చదవాలనుకున్న చదువులన్నీ చదివించాను. వాళ్ళని నచ్చిన అమ్మాయిలకు ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేశాను. ఏ తల్లిదండ్రులైనా పిల్లల నుండి ఆశించేది ప్రేమ మాత్రమే. కానీ మా సుపుత్రులు తల్లి తండ్రి వెనుక ఉన్న ఆస్తిపాస్తులను కోరుకుంటున్నారు. పైగా ఆస్తులు పంచుకున్నా పర్వాలేదు, కానీ నన్ను, నా భార్యను విడదీయాలన్న ఆలోచన వాళ్ళకెందుకు వచ్చింది? ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, నాన్న, నిన్ను అమ్మను వృద్ధాప్యంలో చూసుకోవాలంటే మాకు కష్టం. మేము ఉద్యోగాలు చేసుకొని మీ ఇద్దరికీ ఒకరే సేవ చేయాలంటే చాలా కష్టం. కాబట్టి నేను కొద్ది రోజులు పెద్ద కొడుకుతోనూ మరియు నా భార్య చిన్న కొడుకుతోనూ ఉండాలని అగ్రిమెంట్ చేసుకున్నారు నా సుపుత్రులు. ఈ విషయం వేణుగోపాల్కి మరింత బాధని కలిగిస్తోంది. అనుకున్నట్టే సంక్రాంతి పండుగ వచ్చింది. పెద్ద కొడుకు, కోడలు మరియు వారి పిల్లలు ఇంటికి రాగానే పండగ హడావుడి మొదలయ్యింది. చిన్న కొడుకు కూడా తన భార్య మరియు పిల్లలతో మరుసటి రోజు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఆరు బయట కూర్చొని ఒకరి బాగోగులు ఒకరు పంచుకున్నారు. ఇల్లంతా కోలాహలం. వంట రూంలో పిండి వంటలు, హాల్ మొత్తం పిల్లల గోలతో, కొడుకు కోడళ్లతో కబుర్లు. ఆ సన్నివేశం జీవితాంతం అలాగే నిలిచిపోతే ఎంత బాగుందో అని వేణుగోపాల్ మనసులో కోరుకున్నాడు. కానీ సంతోషాన్ని వెంబడిస్తున్నట్టు దిగులు కూడా వేణుగోపాల్ మనసులో తడుతుంది. తన కొడుకులు రాసిన ఉత్తరం కళ్ళల్లో మెదులుతుంది. వేణుగోపాల్ ఊరుతున్న కన్నీటితో పాటు దుఃఖాన్ని దిగమింగుకున్నాడు బయటపడకుండా. సాయంత్రం సుమారు 4-5 గంటల ప్రాంతం. నాన్న, పొలం దగ్గరికి ఓసారి వెళ్ళొద్దామా? తమ్ముడు, నువ్వు, నేను అంటూ పెద్ద కొడుకు విజయ్ తండ్రిని కోరాడు. పైగా నా కారు కొన్నప్పటి నుండి నువ్వు తమ్ముడు ఎక్కలేదు కదా, అలా వెళ్ళొద్దాం పదా అంటూ పెద్ద కొడుకే లేచాడు. కొడుకు మాటను కాదనలేక పొలం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. కొడుకులు కాలక్షేపానికి కాదు,
పొలం హద్దులు చూసుకోవటానికి వస్తున్న విషయం వేణుగోపాల్ ఎప్పుడో గ్రహించాడు. కానీ వాళ్ళు అడగకముందే అన్ని హద్దులు పిల్లలకు చూపించాడు. అవును నాన్న, ఇంతకీ ఈ భూమి ధర ఇప్పుడు ఎంత పలుకుతుంది అన్నట్టు భూమి పాస్బుక్కులు ఇతర డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? భూమి అమ్మకానికి పెడుతున్నట్టు ఎవరికైనా చెప్పావా అంటూ పెద్ద కొడుకు మరియు చిన్న కొడుకు తండ్రిని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ తండ్రి అయిన వేణుగోపాల్ ప్రశాంతంగా కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. కానీ వేణుగోపాల్కి ఆ పొలం అమ్మటం అస్సలు ఇష్టం లేదు. వేణుగోపాల్ సాయంత్రం పూట అరుగు దగ్గరికి వెళ్ళి తన స్నేహితులతో కాలక్షేపం చేయటం మరియు గుడికి వెళ్ళి భజనలు చేయటం అతని దినచర్య. అలాగే ప్రతిరోజు తన స్నేహితులను కలవటానికి వెళ్తున్న వేణుగోపాల్ ఇది చూసిన తన స్నేహితులు తనను ప్రశ్నించారు. ఏంటి వేణుగోపాల్, ఎంతో ఉత్సాహంగా ఉండేవాడివి నువ్వు, ఇలా డీలా పడిపోయావు ఏమిటి? పైగా నీ పిల్లలు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు. నువ్వు వాళ్లతో కాలక్షేపం చేయకుండా ఇలా బయటికి ఎందుకు వచ్చావు అంటూ స్నేహితులు ఎంతో ఆప్యాయంగా వేణుగోపాల్ని అడిగారు. దీనితో ఇన్ని రోజులుగా దిగమింగుకున్న దుఃఖాన్ని వేణుగోపాల్ ఇక ఆపుకోలేకపోయాడు. తన స్నేహితులతో రోదిస్తూ తన పిల్లలు రాసిన ఉత్తరం గురించి పూసగుచ్చినట్టు చెప్పాడు. దీనితో వారు, అరే, దీనికి ఇంత బాధపడుతున్నావా? మనమందరం స్నేహితులము. కష్ట సమయాల్లో నీకు దూరం ఎలా అవుతామని అనుకున్నావు? నీకు ఇంత పెద్ద కష్టం వస్తే మాకు చెప్పకుండా ఇన్ని రోజులు ఎందుకు దాచిపెట్టావు? పైగా నీలో నువ్వు ఇన్ని రోజులు ఎంత కుమిలిపోయి ఉంటావో అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు వేణుగోపాల్ని. దీంతో వేణుగోపాల్ స్నేహితులందరూ ఒక ఉపాయం ఆలోచించారు. ఆ ఉపాయం విన్న తర్వాత వేణుగోపాల్ మనస్సు కొంచెం కుదుటపడింది. వేణుగోపాల్ పెద్ద కొడుకు మరియు చిన్న కొడుకు పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మరియు పాస్బుక్కులన్నీ సమకూర్చుకొని పొలం అమ్మటానికి సిద్ధంగా ఉన్నారు. అనుకున్న విధంగానే పొలం కొనటానికి ఒక జమీందారు కుటుంబం ముందరకు వచ్చింది. అనుకున్న విధంగానే అగ్రిమెంట్ రాసుకొని వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మొత్తం డబ్బులు కూడా సెటిల్మెంట్ అయిపోయాయి. ఆ జమీందారు కుటుంబం వేణుగోపాల్ దగ్గర నుండి డాక్యుమెంట్స్ మరియు పాస్బుక్కులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తీసుకున్న పాస్బుక్ మరియు డాక్యుమెంట్లు తిరిగి వేణుగోపాల్ చేతికే అందించారు ఆ జమీందార్. ఇది చూసిన పిల్లలకు ఒక్కసారిగా తల మీద పిడుగుపడ్డట్టు అనిపించింది. దీంతో, ఇదేంటి నాన్న, పాస్బుక్ మరియు డాక్యుమెంట్స్ జమీందార్ మీ చేతికి ఎందుకు అందించారు అంటూ తండ్రిని ప్రశ్నించడం మొదలుపెట్టారు కొడుకులిద్దరూ. దీంతో ఆ జమీందారు, నేను చెప్తాను వినండి. మీ నాన్న నాకు చిన్నప్పటి నుండి స్నేహితుడు. మీ నాన్న మీకంటే ఎక్కువ సమయం మీరు ఏ పొలమైతే అమ్మారో ఆ పొలంలోనే గడిపాడు. కానీ ఆ మాట చెప్తే మీరు ఒప్పుకోరు అన్న విషయం తెలిసిన అతను ఎంతో బాధగా ఆ పొలాన్ని అమ్మాలనుకున్నారు. ఇన్ని రోజులుగా గుర్తుకురాని మీ నాన్న ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చారు? ఎందుకంటే మీకు మీ నాన్న కన్నా మీ నాన్న వెనుక ఉన్న పొలం మరియు దాని పట్ల వచ్చే డబ్బులతో మీకు ఇన్ని రోజులు మీ నాన్న మీద కపట ప్రేమను నటించారు. ఇది తెలుసుకున్న కూడా మీ నాన్నగారు ఈనాడు మిమ్మల్ని ప్రశ్నించలేదు మరియు మీరు అమ్ముతాను అన్న ఆ పొలాన్ని అమ్మటానికి కూడా నిరాకరించలేదు. ఇది మీ తండ్రికి మీ పట్ల ఉన్న ప్రేమ, ఆప్యాయత మరియు గౌరవం. కానీ మీరేం చేశారు? మీ కష్ట సమయాల్లో డబ్బులు అవసరం ఉందని ఎన్ని రోజులు అన్నం పెట్టిన పొలాన్ని అమ్ముకోవాలని చూశారు. మీ నాన్న కష్టం నేను చూశాను కాబట్టి ఆ పొలం నేనే తీసుకున్నాను. మీకు డబ్బు అవసరం కాబట్టి మీ చేతికి డబ్బులు అందించాను. కానీ ఆ పొలం నా సొమ్ము కాదు కాబట్టి మీ నాన్నకి నేను ఇస్తున్న బహుమతి అంటూ ఆ పాస్బుక్కులు తన స్నేహితుడైన వేణుగోపాల్ చేతిలో పెట్టాడు జమీందార్. పైగా మీరు ఆ ఉత్తరంలో ఏమని రాశారు? తల్లి తండ్రిని చెరొక కొడుకు పంచుకుంటారా? సరే, మరి మీ భార్యను ఒక నెల ఇక్కడే మీ నాన్న మరియు అమ్మతో విడిచిపెట్టి వెళ్ళండి అని జమీందారు కొడుకులను కోరాడు.
దాంతో ఆ కొడుకులు ఇద్దరూ దానికి నిరాకరించారు. వాళ్ళని అమ్మా నాన్నతో వదిలిపెడితే మమ్మల్ని మరియు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటూ కొడుకులు ప్రశ్నించారు. అయినా మేము వాళ్లను విడిచిపెట్టి ఎలా ఉంటాము? అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు కొడుకులిద్దరు. దీంతో జమీందారు, అవును కదా, నేను అదే ప్రశ్నిస్తున్నాను. మీకు ఒక న్యాయం, మీ తల్లిదండ్రులకు ఒక న్యాయమా? చిలక గోరింకల్లాగా ఉన్న ఆ దంపతులిద్దరినీ విడదీయాలన్న ఆలోచన మీకు అసలు ఎందుకు వచ్చింది? మీ తల్లిదండ్రులను చూసుకోవడం కూడా మీకు భారమవుతుందా? అలాంటప్పుడు వారి దగ్గర ఉన్న ఆస్తిని మీరు ఎలా కోరుకున్నారు? వాళ్ళని చూసుకునే బాధ్యత మీది కానప్పుడు మరి వాళ్ళ ఆస్తి మీదెలా అవుతుంది? ఈ ప్రశ్నలన్నీ విన్న ఆ కొడుకులు సమాధానం చెప్పలేక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడిపోయారు. వాళ్ళు చేసిన తప్పు వారికి తెలిసి వచ్చింది. వెంటనే తన తండ్రి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. ఆ డబ్బంతా జమీందారు చేతిలో పెట్టి, మేము చేసిన తప్పు మాకు తెలియచేసినందుకు ధన్యవాదాలు అంటూ జమీందార్ని కూడా క్షమాపణలు కోరారు. మమ్మల్ని సన్మార్గంలో నడిపినందుకు కృతజ్ఞతలు. తండ్రైన వేణుగోపాల్ దగ్గరకు వెళ్ళి, మమ్మల్ని క్షమించండి నాన్న, ఇప్పటి నుండి మీ ఇద్దరినీ చూసుకునే బాధ్యత మాదే. మీకు ఎన్ని రోజులు ఎవరి దగ్గర ఉండాలనిపిస్తుందో అన్ని రోజులు మీరు వాళ్ళ దగ్గర ప్రశాంతంగా ఉండండి. దీనికి మేము అంగీకరిస్తున్నాము అంటూ తల్లి తండ్రి బాధ్యత కొడుకులిద్దరూ తమ భుజాలపై వేసుకున్నారు. ఇదండి ఈనాటి మన కథ. కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు కథామాలిక. థ్యాంక్ యూ.